హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు చూడొచ్చు విడా V1 V2 మోడల్స్కి సైడ్ డోర్స్ ఉన్నాయి కదండి, లెఫ్ట్ రైట్ బ్లాక్ కలర్వి. అవి ఎలా ఓపెన్ చేయాలో చూద్దాము. ఇక్కడ చూసారా మీరు, నేను ఒక బటన్ ఉంది, దాన్ని లోపలికి పుష్ చేస్తే అది అన్లాక్ అవుతుందండి. జస్ట్ హుక్ టైప్ ఉంటుంది ఈ డోర్కి, ఇది బాడీకి. అది లోపల పుష్ చేస్తే అది అన్లాక్ చేస్తుంది. మనం ఈ లోపల పుష్ చేసిన తర్వాత ఈ సైడ్ వేలు పెట్టి ఇలా లాగామనుకోండి, పుష్ చేయాలండి. పుష్ చేసి అప్పుడు అది లాగాలి. వదిలేసి అది లాగితే రాదు. పుష్ చేసి లాగితే కిందన ఓపెన్ అవుతుంది. కిందన ఓపెన్ అయిన తర్వాత సైడ్ రెండు, కిందన ఒకటి పైన ఒకటి, ఈ సైడ్స్ అక్కడ రెండు రబ్బర్ బుష్లు ఉంటాయి, అవి లాక్ అయి ఉంటాయి. అది కూడా కొంచెం గట్టిగా లాగితే వచ్చేస్తుంది. పైన ఒక ఫిక్స్డ్ లాక్ ఉంటుంది, స్క్రూస్ అయి ఉండి ఒక క్లాంప్ టైప్ ఉంటుంది, అది అలా ఫిక్స్డ్. అది మనకి ఇది కూడా ఓపెన్ చేయాలంటే పైన కిందన ఈ బోల్ట్లు ఓపెన్ చేస్తే అది అలా వచ్చేస్తుంది క్లాంప్తో పాటును. ఇప్పుడు మనం కింద నుంచి ఎలా ఓపెన్ చేసామో, ఓపెన్ చేసేటప్పుడు మనం లాక్ చేసేటప్పుడు పైనుంచి లాక్ చేసుకొని రావాలి. చూడండి, పైన ఒక ఉంది హుక్ టైపు, అది ఫస్ట్ లోపలికి పెట్టాలి. లోపల పెట్టిన తర్వాత కిందన రెండు ఉన్నాయి కదా రౌండ్ రబ్బర్ ఉంటాయి, అవి అందులో మనం సిట్టింగ్ అవ్వాలి. ఈ ప్యానల్ దాంట్లో సిట్టింగ్ అయితేనే మన గోతుల్లో దిగినా ఎప్పుడు లూజ్ అవ్వకుండా ఉంటుంది. ఇది రబ్బర్ టైప్ ఉంటుంది. ఇవి రెండు కూడా ఫిక్స్ చేసుకోవాలి. మనం పక్కగా చూసుకోవాలి అది లాక్ అయిందా లేదా, లేదంటే డోర్ సెట్ అవ్వదు. లాస్ట్లో మనకి కిందన కూడా ఒక చిన్న క్లిప్ ఉంటుంది, అది కూడా లాక్ అయ్యేటట్టు చూసుకోవాలి. అలాంటప్పుడు అయితేనే మనకి ఇబ్బంది రాకుండా ఉంటుంది. ఇలాంటి వీడియోలు ఇంకా చేయాలంటే మీ సపోర్ట్ నాకు కావాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.